ते देवी प्रणमामि हरिप्रिये। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। How to get into it. So actually, basically, I'm Sukirti Madhvi. I am మ్యూట్ లో ఉండండి, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो। హరే కృష్ణ మాతాజీ ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। सप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। ओम नमो भग जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। शृण्वन्तं स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तन हृदयन्तस्तु हे अभद्राणि विधुनोति सुहृश्रुताम्। नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजाङ्घ्रिये। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरम्। राधा मदन हरे कृष्ण माताजी some Prabhuji, thank you so much for joining today's session. हरे कृष्ण అందరికి వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ some Prabhuji. చూసారు అంటే విన్నారు పేరు ఆల్రెడీ, నా పేరు శ్రీదేవి అంగారా. విన్నారు, ప్రభుజీ చెప్తుంటారు ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే కాంటాక్ట్ అవ్వండి అనేసి ఈరోజు తీసుకుంటున్నా అండి. ఫస్ట్ టైం ఈ సెషన్ లో తీసుకోవడము. ఏదైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి. ఓకే, ప్లీజ్ సపోర్ట్ అస్. ఓకే, నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకొని వస్తున్నాను మీలాగే. ఇప్పుడిప్పుడే కొత్తగానే స్టార్ట్ చేశాను క్లాసెస్ అనేది. ఓకే మాతాజీ, స్టార్ట్ భూమా మాతాజీ, అరుదేవ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. దీనికన్నా ముందు స్టార్ట్ చేయకన్నా ముందు జస్ట్ రీక్యాప్ చేసుకుందాము. మనం ఆల్రెడీ ప్రభు వాళ్ళు చెప్పారు కదా, 2.7 అయ్యింది కదా మాతాజీ. ఎస్, 108 శ్లోకాస్ లో 2.7 అయిన తర్వాత 2.11 అనేది వస్తుంది. ఓకే, 2.7 లో ఏం నేర్చుకున్నాము జస్ట్ షార్ట్ లో ఎవరైనా చెప్పగలరా? హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి. గుర్తు చేస్తున్నా, కార్పణ్య దోషం నేర్చుకున్నాం కదా ఫ్రైడే. కార్పణ్య దోషం నేర్చుకున్నాం, రైట్? సార్ నో, ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి, అట్లీస్ట్ తల ఊపండి. హరే కృష్ణ మాతాజీ. ప్లీజ్ చెప్పండి.
कार्पण्यदोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्मसम्मूढचेता यश्रेयशान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं साधि मां त्वां प्रपन्नम् हरे कृष्ण సూపర్ माता మాతాజీ, సూపర్, వెరీ గుడ్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈ రోజు మనము 2.11 అనేది నేర్చుకుంటున్నాము. జస్ట్ మాతాజీ మనకి బోన మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేస్తూ ఉంటే ఒకరి తర్వాత ఒకరు మనము గోవర్ధన్ ప్రభు ఎలా నేర్పించారో అలా 4 లైన్స్ లో ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్ స్టేజెస్ ఉన్నాయి కదా, అలా మనము నేర్చుకుందాము. 3 టైమ్స్ చెప్పాలి, ఒక్కొక్క లైన్ ని 3 టైమ్స్ చెప్పాలి. ఓకే, ఒకసారి నేను చదువుతాను, దాన్ని బట్టి మీరు స్టార్ట్ చేసుకోండి. ఓకేనా బోనా మాతాజీ? థ్యాంక్ యూ మాతాజీ, ప్లీజ్. శ్రీ భగవానువాచ. మాతాజీ అది 2.11 చేయండి. శ్రీ భగవానువాచ, రిపీట్ చేయండి. శ్రీ భగవానువాచ అశోచన్. నేను ఒక్కసారి చేస్తాను, తర్వాత మీరు చెప్పండి. అందరూ మ్యూట్ లోనే ఉండండి దయచేసి. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచః త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గత అసూన్ అగత అసూన్ చ నానుశోచంతి పండితాః. రిపీట్ చేయండి మాతాజీ, అన్మ్యూట్ చేయండి ఒక్కొక్కరిని. హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ, ఎవరికైనా చదవాలంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీ అన్మ్యూట్ చేస్తారు మిమ్మల్ని. ఎవరు చేస్తారు? హరే కృష్ణ. రుద్ర మాతాజీ, రుద్ర మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. ఆ, శ్రీ భగవానువాచ నేను చెప్తాను మాతాజీ, దానికి రిపీట్ చేయండి, సో మిగతా వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది. ఓకే. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ అశోచ్యాన్ చెప్పండి. అశోచ్యాన్ చెప్పండి మాతాజీ. అశోచ్యాన్ అశోచ అన్వశోచః నన్వశోచసం త్వం ప్రజ్ఞావాదాంచ త్వం ప్రజ్ఞావాదాంస భాషసే భాషసే గత గత అసూన్ అసూన్ గత గతాన్ అసూన్ చెప్పండి. గత అసూన్ అనే అక్కడ ప్రొనౌన్స్ చేస్తే ఈజీగా ఉంటుంది మీకు నేర్చుకోవడానికి, అందుకే అలా నేర్పిస్తున్నాను. గత అసూన్ గత అసు అగత 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 చెప్పండి మాతాజీ. మాతాజీ అవుతుందా మీకు చెప్పడం? అగత. అగత హరే కృష్ణ. అసూంచ అసుంచ నా నా అనుశోచంతి అనుశోచంతి పండితాః. పండితాః. మాతాజీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ఫర్ రిసైటింగ్. రమాదేవి మాతాజీ. రెడీయా మాతాజీ? రెడీ రెడీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. శ్రీ భగవానువాచ భగవానువాచ అశోచ్యాన్ అశోచ్య అన్వశోచః. అన్వశోచస్త్వం. అంటే నేను విడిగా చెప్తున్నా మాతాజీ, మీకు ఈజీ ఓకే ఓకే మహోదయ్. అశోచ్యాన్
अशोच्यान् अन्वशोचः अन्वशोचः त्वं प्रज्ञा त्वं प्रज्ञा वादान् वादा च च भाषसे भाषसे गत गता असून् असून् अगत अगता असून् च असून् च न न अनुशोचन्ति अनुशोचन्ति పండితాః. పండితాః. ఒకసారి ఫుల్ రిపీట్ చేద్దాం మాతాజీ. శ్రీ భగవానువాచ శ్రీభగవానువాచ అశోచానన్వశోచ అశోచ్యానన్వశోచ త్వం ప్రజ్ఞా త్వం ప్రజ్ఞా వాదాంచ వాదాంచ భాషసే భాషసే గత అసూన్ అగత గత అసూనగత అసూన్ చ అసూంచ నా నా అనుశోచంతి పండితాః. అనుశోచంతి పండితాః. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, వెరీ గుడ్. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కవిత మాతాజీ రెడీయా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం హరే మాతాజీ. కృష్ణ. రాధే హరే మాతాజీ. కృష్ణ. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच అశోచానన్వశోచః अशोच्यानन्वशोच త్వం ప్రజ్ఞా त्वं प्रज्ञा వాదాంచ భాషసే वादांश्च भाषसे గత అసూన్ అగత గత. गतासूनुगत. నేను విడిచి చెప్తున్నా మాతాజీ, ఈజీ అవుతుంది అనేసి. గత Okay. అసూన్ అగత गत ఒకసారి అసూన్ అసూన్ असून అగత असून अगत అసూన్ చ असून च నా అనుశోచంతి न अनुशोचन्ति పండితాః. पंडिताः. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. Thank you మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ మాది లైన్స్ లో పెడదాం మాతాజీ, మిగతా ఇప్పుడు చేసిన హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అది ఛాన్స్ ఇద్దాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఉన్నాయి కదా, అది చేద్దాము. థ్యాంక్ యూ మాతాజీ. స్వరాజ్య లక్ష్మి మాతాజీ రెడీయా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ. నేను చదువుతా మాతాజీ. చదువుతారా? ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, చదువుతాం. శ్రీ భగవానువాచ అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసు న గతాసూంచ నానుశోచంతి పండితః. వెరీ గుడ్ మాతాజీ, వెరీ గుడ్. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ మాతాజీ స్వరాజ్య లక్ష్మి మాతాజీ అయిపోయింది కదా, జయశ్రీ మాతాజీ హరే కృష్ణ చేస్తారా? మాతాజీ. చేయండి. చేస్తాను మాతాజీ. శ్రీ భగవానువాచ. ఫుల్ గా లేదు మాతాజీ, డాష్ డాష్ ఉంది. అది 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 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఉంది, అది మీరు ఫిల్ చేయాలి. అశోచానన్వశోషత్వం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసు న గతాసూచో నానుశోచంతి పండితః. వెరీ గుడ్ మాతాజీ, హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ కృష్ణ. మనీషా మాతాజీ. హరే కృష్ణ మనీషా మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ అశోచానన్యశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాససే గతాసూనాగతాసూంచ నానుశోచంతి పండితాః. థ్యాంక్ యూ హరి బోల్ మాతాజీ, హరి బోల్, హరి బోల్. నెక్స్ట్ ఎవరు? స్నితికా మాతాజీ.
చదవండి. స్నితిక మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. స్నితిక మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, ఉన్నారా? హరే కృష్ణ స్నితిక మాతాజీ, మీరు హ్యాండ్ రైజ్ చేసినప్పుడు యూ హ్యావ్ టు బి అటెంటివ్ అనమాట. హరే వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ వస్తుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. ఫస్ట్ నుంచి మాతాజీ. హరే కృష్ణ. శ్రీ భగవాను భగవానువాచ అశోచాన్నన్వ శోచన్ స్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతా సూనగత నాను శోచంతి పండితా. హరే కృష్ణ మాతాజీ. వెరీ గుడ్ మాతాజీ. హరి బోల్. ఇంకా నెక్స్ట్ ఎవరైనా రీసెర్చ్ చేయాలనుకుంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. మధు కుమార్ ప్రభుజీ చెప్పండి. హరే కృష్ణ చేయండి. శ్రీ భగవానువాచ అశోచ్యనన్వశోచస్త్వం ప్రజ్ఞవాదాంశ భాషసే గతాసూన గతాసు చ నానశోచంతి పండితః. హరి బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ దేవిశ్రీ యశోదాదేవి మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. యశోదా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే ఆ, కృష్ణ. హరే హరే కృష్ణ. ప్రణామాలు మాతాజీ. దండోత్ ప్రణామ్. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్యశోచస్తం ప్రజ్ఞావాదంచ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః. ఓకే హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. లేదు కరెక్ట్. విజయ మాతాజీ. విజయ మాతాజీ. నమస్తే మాతాజీ. జై జై కృష్ణ. హరే కృష్ణ. భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః. హరి బోల్ మాతాజీ. హరి బోల్. లక్ష్మీ వల్లపట్టి మాతాజీ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాద ప్రణామాలు మాతాజీ. శ్రీ భగవానువాచ అశోచాన్యన్ అశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషతే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః. హరి బోల్ మాతాజీ. హరి బోల్. హరి సెకండ్ దానికి వెళ్ళాను మాతాజీ. సెకండ్ లెవెల్కి వెళ్దాము. ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి ఎవరెవరికి రీసెర్చ్ చేయాలనుకుంటే. మళ్ళీ రిపీట్ చేసిన వాళ్ళే వద్దండి. నెక్స్ట్ ఎవరికైనా పావని మాతాజీ నెక్స్ట్ కొత్తగా ఛాన్స్ ఇద్దాము. వేరే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. చెప్పండి మాతాజీ. పావని మాతాజీ రీసెర్చ్. హరే హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యాం అన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగాతాసూన్ చ నాను శోచంతి పండితాః. హరి బోల్ మాతాజీ. హరి బోల్. సంధ్య సాయి ఫోన్ అని సంధ్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అశోచాన్వశోచస్య తం ప్రాజ్ఞవాదాంచ భాషసే గతాసూన్ అగాతాసూన్ చ న అనుశోచంతి పండితః. హరి బోల్ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ ఎవరు రీసెర్చ్ చేస్తారండి? ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరికి వద్దా అండి? ఎవరికి ఇంట్రెస్ట్ లేదా ఈ శ్లోక? మంచి శ్లోక, బ్యూటిఫుల్ శ్లోక. జయశ్రీ మాతాజీ. మళ్ళీ రమాదేవి మాతాజీ. రమాదేవి మాతాజీ చెప్తా మహోదయ. హరే కృష్ణ చేయండి. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం
ప్రజ్ఞావాదాంచ భాషతే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితాః. ఇంకొకసారి రిపీట్ చేయండి మాతాజీ. శ్రీ భగవానువాచ అశోచం అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితాః. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ ఎవరు రెడీ ఉన్నారండి? హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు చేస్తారు? హెల్ప్ చేస్తాము, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆనంద్ సాయి, ఆనంద్ చేయండి. హరిబోల్ మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. శ్రీ భగవానువాచ అశోచానన్వచోస్తస్త్వం ప్రజ్ఞావాదాంశ భాసతే గతాసూన గతాసాంచ నానుశోచంతి పండితః. హరి బోల్ ప్రభుజీ, హరి బోల్. రుద్ర రుద్ర మాతాజీ. శ్రీ భగవాన్ శోచానన్ వశోచస్వం ప్రజ్ఞావాదాంచ భాషతే గతాసు న గతాసు నానుశోచంతి పండితా. హరి బోల్ మాతాజీ. మానసరెడ్డి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. ధన్యవాద ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స్టార్ట్ చేయాలా మాతాజీ? చేయండి. శ్రీ భగవాన్. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదంచ భాషసే గతాసూంచ నానుశోచంతి పండితా. హరి బోల్ మాతాజీ, హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారా అండి? ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు రోజు, ఎందుకండి? మంచి శ్లోక, సూపర్ శ్లోక. హెల్ప్ చేస్తాము, ట్రై చేయండి. రమా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే నా గతాసు న గతాసూంచ నానుశోచంతి పండితః. హరి బోల్ మాతాజీ. మాతాజీ లెవెల్ 3కి వెళ్దాము. దేవిశ్రీ యశోదాదేవి హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. లెవెల్ 3 ఇది. యశోద మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. చేస్తారా మాతాజీ? హరే కృష్ణ. ఇదే ఇంత ముందుకు శ్లోకమేనా మాతాజీ? అది సేమ్ శ్లోకమే మాతాజీ. ఒకసారి చేయండి, అది చూసి మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్సెస్. నేను ట్రై చేస్తా మాతాజీ, చూడండి. శ్రీ భగవానువాచ అశోచానన్ను శోషస్తం. హరే కృష్ణ మాతాజీ. ఫస్ట్ చెప్పరా? ప్రజ్ఞావాదాన్ అశోచానన్ను శోషస్తం ప్రజ్ఞావాదంచ భాససే గతాసూనా గతాసూంచ నానుశోషస్తి పండితాః. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ వచ్చిందా మాతాజీ. మాతాజీ? వచ్చింది మాతాజీ. కుమారి మాతాజీ, హరే కృష్ణ. కుమారి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చేయండి. చేస్తున్నాను. శ్రీ భగవాన్ ఉవాచ అచోచాన్వానుచోచాన్ యం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసు గతాసు చ నానుశోచంతి పండితః. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. గోవిందులు పద్మ అనేది మ్యూట్ చేసుకోరండి. అన్మ్యూట్ చేసుకో. పద్మ మాతాజీ, హరే కృష్ణ. గోవిందుల పద్మ అనేది మాతాజీ, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం మాతాజీ. పావనీకరణం. హరే హరే కృష్ణ మాతాజీ. హలో మాతాజీ. మాతాజీ ఎవరు? గోవిందుల పద్మ మాతాజీ. ఇందాక కలవలేదు మాతాజీ. అచ్చా, ఓకే. రీసెట్ చేయండి మాతాజీ. ఫుల్ చదవండి. శ్రీ భగవానువాచ ఆశోచ్యానన్వశోచస్త్వం
ఆశోచస్వం ప్రాజ్ఞాద చ భాషసే వాదాన్ వాదాంశ భాషసే గతాసూన గతశుష్యం నాను శోచంతి పండితా. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో హరి మచ్. బోల్. Thank you so much. పావనీకరణం మాతాజీ, పావనీకరణం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడే వచ్చాను నేను, కొంచెం తప్పులు. పర్లేదు మాతాజీ, వేరే వాళ్ళది రిపీట్ చేస్తారు, వినండి, నెక్స్ట్ ఛాన్సెస్. ఓకే, పర్లేదు చదువుతాను మాతాజీ. చదువుతారా? ఓకే, చదవండి. శ్రీ భగవాన్ వాచ అశోస్త నవ్యశోచస్వం ప్రజ్ఞానాంచ పాససే గతాసూన గతాసూంశ నాను శోచంతి పండితా. వెరీ గుడ్ మాతాజీ, హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు కళ్ళు మూసుకొని వీడియో ఆన్ చేయండి. కళ్ళు మూసుకొని ఎవరైనా చేయగలరా? కళ్ళు మూసుకొని చేయండి. ఫైనల్ ఎవరికి వచ్చిందా? లలిత మాతాజీ ఉన్నారా? లేదు. లక్ష్మీ మాతాజీ, సిహెచ్ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. కళ్ళు మూసుకొని చేయాలి మాతాజీ. వీడియో ఆన్ చేశారా? చేశాను మాతాజీ. ఓకే, చేయండి మాతాజీ. శ్రీ భగవాన్ వాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషతే గతాసు న గతాసూశ్చ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. హరి కృష్ణ మాతాజీ, హరి బోల్ మాతాజీ. వెరీ నైస్, బ్యూటిఫుల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ నెక్స్ట్ రమాదేవి మాతాజీ. రమాదేవి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. చేయండి మాతాజీ. శ్రీ భగవానువాచ అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః. హరి బోల్ మాతాజీ, హరి బోల్. ధన్యవాదాలు. నెక్స్ట్ రుద్ర మాతాజీ, మీరు రెడీ ఉన్నారా కళ్ళు మూసుకొని చెప్పడానికి? ఎస్ మాతాజీ, చేయండి. మాతాజీ, రుద్ర మాతాజీ. భగవాన్ వాదాంశ భాషతే గతాసు న గతాసు నాను శోచంతి పండితా. వాయిస్ బ్రేక్ అవుతుంది. హరి బోల్ మాతాజీ, వాయిస్ బ్రేక్ అయింది. ఓకే, ఆనంద్ సాయి ప్రభుజీ, చేయండి ప్రభుజీ. శ్రీ భగవానువాచ అశోచానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితః. హరి హరి బోల్, హరి బోల్. థ్యాంక్ యూ. ఇంకా ఉన్నారు, అది ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అని అనుకున్నాను. ఇంకా ఇద్దరికి ఛాన్స్ ఇచ్చేసి వెళ్దాం మాతాజీ. మళ్ళీ చేసిన వాళ్ళే హ్యాండ్ రైజ్ చేశారు, ఎవరైనా కొత్తగా? భరత్ భూషణ్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, భరత్ భూషణ్ చేయండి ప్రభు. హరే కృష్ణ. భరత్ ప్రభు మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. భరత్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామ్. ధన్యవాదాలు. ఓకే, శ్రీ భగవానువాచ అశోచానన్వశోచస్తం ప్రజ్ఞవదాంశ భాషసే గతాసూన్ అగాతసంశ నాను శోచంతి పండితః. హరి హరి బోల్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్. నెక్స్ట్ ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చేసి ఎక్స్ప్లెనేషన్ కి వెళ్దామండి. మళ్ళీ వీళ్ళే ఉన్నారు, మీరే ఉన్నారు.
ఓకే, రమా మాతాజీ ఆల్రెడీ రిసైట్ చేసిన వాళ్ళే ఉన్నారు. రమా మాతాజీ మీది అయ్యాక ఎక్స్ప్లెనేషన్ పార్ట్కి వెళ్దాము. చేయండి. నేను ఉమా చెప్పిన మళ్ళీ మాతాజీ చెప్పిన చేయలేదు నిజామా కదా? హరే కృష్ణ మాతాజీ, ఒక్క నిమిషం. ఉమాదేవి మాతాజీ మీరు చేయలేదు కదా? చేయండి మాతాజీ, మీరు చేయండి. వాళ్ళు మిగతా వాళ్ళు ఆల్రెడీ ఒకసారి రిసైట్ చేశారు. ఉమా మాతాజీ చేయండి. ధన్యవాదాలు మాతాజీ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచ్యస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతానుగత నానుశోచంతి పండితః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ మ్యూట్ లో ఉండండి దయచేసి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరూ మంచిగా చక్కగా చేశారు. థ్యాంక్స్ అలాట్. చాలా బాగా చేశారు అందరు. సూపర్. ఈ శ్లోక చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ కి వెళ్దాము. మనము ప్రీవియస్ శ్లోకాలో మనం ఏం నేర్చుకున్నాము అని అంటే ఇప్పుడు 2.10 లో మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే ఇది ఎక్స్ప్లెనేషన్ కావాలంటే 2.10 కి వెళ్ళాలి కదా. అది కొంచెం నేర్చుకుంటే మనకి ఈజీగా కొంచెం ఇది అర్థం అవుతుంది. ఓకే, అక్కడ ఏం చేస్తున్నారు? పాస్ట్ లో లివింగ్ అంటే ఐ మీన్ ప్రీవియస్ ఇందులో వచ్చేసి మనకి ప్రెసెంట్ లో, పాస్ట్ లో, ఫ్యూచర్ లో అంతా ఉన్నాను నేను అన్నట్టు చెప్తున్నారు ఆల్రెడీ. ఓకే, అదంతా అయింది. తర్వాత ఇప్పుడు 2.11 లో వచ్చేసి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఎలా అంటే సంజయుడు ధృతరాష్ట్రకి చెప్తున్నాడు. అంటే సంజయ్ వచ్చ జరిగింది మనకి మిగతా 9, 10 అలా ఆ శ్లోకాస్ లో. ఆ 2 శ్లోకాస్ లో సంజయ్ ఏం చేస్తున్నాడు అని అంటే ధృతరాష్ట్రకి చెప్తున్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు హ్యాపీ ఫీల్ అయిపోతాడు అనమాట. యుద్ధం చేయను అనేసి ఎప్పుడు అర్జునుడు చెప్తాడో అప్పుడు యుద్ధం చేయలేను, నేను అందరినీ ఎలా చంపాలి, మన వాళ్ళే, నేను పాపానికి వెళ్ళిపోతా అది అనేసి కొంచెము చెప్పేసరికి అర్జునుడు కృష్ణుడితో ఇలా సంవాదం జరుగుతుంటుంది కదా. సంజయుడు ధృతరాష్ట్రతో చెప్పినప్పుడు ఫస్ట్ ఆ శ్లోకాలు ఫుల్ హ్యాపీ అయిపోతాడు అనమాట ధృతరాష్ట్రుడు. ఓకే, ఇంకా యుద్ధం అవ్వదులే, నా పిల్లలు ఇలా అవుతున్నారు అంటే గెలిచినట్టు అనే ఫీలింగ్ లో ఉండిపోతాడు ధృతరాష్ట్రుడు. సో మళ్ళీ ఇంకొకటి సంజయ్ నెక్స్ట్ శ్లోకాలో ఏం చేస్తాడు అని అంటే, ఈ ప్రీవియస్ శ్లోకాలు చెప్తున్నా నేను. నెక్స్ట్ శ్లోకాలో సంజయ్ ఏమంటున్నాడు, అంతగా మరీ పొంగిపోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు ఆల్రెడీ. అర్జునుడిది భ్రమ ఏముందో, ఇల్యూషన్ లో ఏమున్నాడో దాన్ని తీయడానికి కృష్ణుడు ఉన్నాడు. ఆ కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు అనేది ఇప్పుడు మన ఈ శ్లోకాలో చూస్తాం అనమాట. సో కృష్ణుడు ఏం చేస్తున్నాడు ఇక్కడికి అనేసి మనకు ఇందాక మీరందరూ చదివారు. ఇక్కడ పండితుడిలాగా మాట్లాడుతున్నాడు ఎవరు? అర్జునుడు. ఆ పండితుడిలాగా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? ధృతరాష్ట్ర కొడుకు వాళ్ళంతా అంతగా అన్యాయం చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళకు నువ్వు జాలి చూపించడం ఏంటి అన్నట్టు కృష్ణుడు తిట్టినట్టుగానే చెప్తున్నారు అనమాట. కొట్టి మనము కొంచెం జస్ట్ ఇలా కొట్టేసి చెప్తాం కదా చిన్నపిల్లలకి, స్లాప్ వేసి, అలా ఆ టైప్ లో మాట్లాడుతున్నాను అనమాట. ఇలా చేస్తున్నావు ఏంటి నువ్వు, ఇది రాంగ్, ఇది ఇలా చేయకూడదు. మనము ఆ ధృతరాష్ట్రుడు అంతగా లామెంటేషన్ లో అంటే ఐ మీన్ ధృతరాష్ట్ర ఎంత అన్యాయం చేశారు వీళ్ళకి, అన్యాయం చేసిన వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఎలా అనేసి భగవంతుడు చెప్పేటప్పుడు వినాలి కదా. సో అర్జునుడు ఆ ఇల్యూజన్ లో ఉండిపోతాడు, ఆ భ్రమలో ఉండిపోయి వాళ్ళని ఎలా చంపాలి, నేను నా వాళ్ళు వాళ్ళ పూజకి అర్హులు కదా, పెద్దవాళ్ళందరూ ఉన్నారు అక్కడ, భీష్ముడు, ద్రోణాచార్య అందరూ ఉన్నారు కదా, వాళ్ళు పెద్దవాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని నేను ఎలా చంపగలను, నా వల్ల అవ్వట్లేదు అనేసి ఫుల్ లామెంటేషన్ కి వెళ్ళిపోతాడు, డిప్రెషన్ కి వెళ్ళిపోతాడు, ఇల్యూజన్ లో ఉండిపోతాడు అనమాట అర్జునుడు. సో అక్కడ కృష్ణుడు ఈ అలా చెయ్యొద్దు, అదేంటి అలా అవుతున్నావు, ఏదో పండితుడిలాగా మాట్లాడుతున్నావు నువ్వు, పండితుడు అంటే ఏంటి తెలుసా, అయినా కూడా మనం ఇప్పుడు అంటే ఐ మీన్ వాళ్ళందరూ ఇప్పుడు ఏం లేరు, ఎప్పుడు ఉండరు, అదే అంటే ఐ మీన్ ప్రీవియస్ గా అంటే ఆల్రెడీ కృష్ణుడు ఏం రచించాడో అదే జరిగేది. ఎస్ ఆర్ అలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ అర్జునుడు ఓవర్ భ్రమలో వెళ్ళిపోతాడు అనమాట. మరి వ్యామోహం ఉండకూడదు కదా. మరి క్షత్రియ ధర్మం ఏంటి, యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేయకుండా ఎమోషనల్ ఫీలింగ్ కి వెళ్ళిపోయి వాళ్ళు చేసిన అన్యాయం అనేసి మర్చిపోయి ఇలా అర్జునుడు లో ఫీల్ అయిపోతాడు అనమాట. సో అప్పుడు కృష్ణుడు గట్టిగానే చెప్తారు,
ఏంటంటే ఇదంతా ఏమనుకుంటున్నావు నువ్వు, ఏం పండితులాగా మాట్లాడుతున్నావా ఏంటి అనేసి. ఇప్పుడు మనం తెలుసుకోవాలి పండితుడు అంటే ఎవరు, పండితుడు ఎలా ఉంటారు అని అంటే ఎవరికి మనకి ఐ మీన్ ఫస్ట్ పండితుడి కన్నా ముందు ఒకటి చెప్తాను నేను ఏంటంటే పాస్ట్ లో ఉన్నాము ప్రీవియస్ ఈ ఆత్మ గురించి ఏంటంటే ఇప్పుడు బాడీ సటల్ బాడీ గ్రాస్ బాడీ అనేసి తెలుసుకున్నాం కదా మనం 18 days చాప్టర్ లో ప్రభు వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ గ్రాస్ బాడీ సటల్ బాడీ వచ్చేసి సటల్ బాడీలో ఏంటంటే ఏమేమి దాంతో తయారై ఉంటుంది అని అంటే మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఫాల్స్ ఈగో, ఇది సటల్ బాడీ. గ్రాస్ బాడీ అంటే ఏంటంటే మనకి ఎర్త్, వాటర్, ఫైర్ అండ్ ఎయిర్ అండ్ ఈథర్ అనేసి ఈ పంచభూతాలతో తయారై ఉంటుంది. ఇప్పుడు మనకు శరీరం, ఓకే, శరీరం పైన కనిపించేది గ్రాస్ బాడీ, లోపల ఉన్నది సటల్ బాడీ. అది దేంతో పనిచేస్తూ ఉంటది, సటల్ బాడీని మనం చూడలేము, గ్రాస్ బాడీని అయితే మనకు కనిపిస్తుంది బయటది. ఓకే, ఆ సటల్ బాడీలో ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఇవి దీంతోనే నడిచేది మనకి, అవి కనిపించదు. మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఫాల్స్ ఈగో, ఈ మూడిటితోనే అయ్యేదన్నమాట లోపల ఆత్మ. ఓకే, బాడీ పైన ఉన్న బాడీ వచ్చేసి ఏంటది, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్. ఓకే, ఈ దీంతోనే పంచభూతాలతో తయారైన బాడీకి ఇప్పుడు మన కృష్ణ చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే ఇది శాశ్వతం కాదు. ఎప్పుడు మనకి ఆత్మ అనేది శాశ్వతం, అది అంటే ఐ మీన్ దానికి చావు అనేది లేదు, ఎప్పుడు ఉంది, ఎప్పటి నుంచో ఉంది. దాన్ని అన్ని లివింగ్ ఎంటిటీస్ ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, కృష్ణ భగవానుడు. కృష్ణుడు అంటానన్నమాట పాతదంతా అంటే అప్పుడు మేము ఉన్నాము, ఇప్పుడు మేము ఉన్నాము, తర్వాత ఫ్యూచర్ లో కూడా ఉంటాము, ఇండివిజువల్ ప్రత్యేకత అన్నమాట. అంటే కృష్ణుడికి ప్లస్ అందరు మనం ఒకటే అయిపోలేము, కృష్ణుడిది బాడీనే ప్లస్ మంది బాడీనే. బట్ ఏంటంటే కృష్ణుడు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ అంటాం, కంట్రోలర్ అన్నమాట, కంట్రోలర్. సో ప్రతిదీ ఆయన చేతుల్లోనే ఉంటుంది. సో మనం అక్కడి నుంచి వచ్చిన ఒక అంశాలు అన్నమాట. ఓకే, అక్కడి నుంచి స్పిరిట్ సోల్ అని అంటాం మనం, అక్కడి నుంచి స్పిరిచువల్ ప్లాట్ఫామ్ నుంచి మనం వచ్చాము, అక్కడి నుంచి వచ్చినది జస్ట్ అణు మాత్రమే, కృష్ణుడి నుంచి వచ్చాము. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది మనము మర్చిపోతాం అన్నమాట. అంటే దేనికి వచ్చాము ఇక్కడికి, మనం ఎవరెవరు చేసిన వాళ్ళ కర్మాను బట్టి ఇక్కడ జన్మం అనేది జరుగుతుంది అన్నమాట. ప్రతి ఒక్క లివింగ్ ఎంటిటీ ఇక్కడ ప్రపంచంలో ఎవరెవరు ఉంటారో ప్రతిదీ కంట్రోలింగ్ కృష్ణుడు చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ కృష్ణుడి నుంచి మనం దూరమై వచ్చాము, చేసిన కర్మాలు బట్టి మనము ఇక్కడ ఇలా వచ్చి సఫర్ అవుతున్నాము, బర్త్ అండ్ డెత్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో సఫర్ అవుతున్నాము. మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా అక్కడి నుంచి. ఆ వచ్చేటప్పుడు మనకి శిశుగా ఉన్నప్పుడు లోపల గర్భంలో ఆలోచిస్తుంటాం, కృష్ణుడిని వదిలి వచ్చేటప్పుడు కూడా ఏడుపు వస్తుంది. తర్వాత మనకి ఏంటంటే బయటకు వచ్చాక అన్ని మర్చిపోతాం, అసలు ఏమి గుర్తే ఉండదు. ఇంకా మనం అక్కడి నుంచి వచ్చాము, మళ్ళీ కృష్ణుడిని ఈ కర్మ ఫలాన్ని అన్ని ఇక్కడ అనుభవించేసి మళ్ళీ వెళ్ళాలి కృష్ణుడి దగ్గరికి అనేది మర్చిపోతాం అనమాట. సో అది అక్కడ ప్రాబ్లం అవుతూ ఉంటది. మళ్ళీ సైకిల్లో తిరుగుతూ ఉంటాము, ఈ బర్త్ అండ్ డెత్ సైకిల్లోనే తిరుగుతూ ఉంటాం అనమాట. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు పర్పట్లో. ఓకే, నెక్స్ట్ ఈ సటల్ బాడీ అండ్ గ్రాస్ బాడీ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి మనకి అర్జునుడు ఏమి ఇక్కడ శ్లోకాలో చెప్తున్నాడంటే పండితులాగా మాట్లాడుతున్నాడు, ఏదో విద్వాంసుడు లాగా అన్ని చదువుకున్నాడు అంటే మొత్తం అన్ని తెలుసు. యాక్చువల్లీ అర్జునుడికి మన కోసం ఇవన్నీ చేస్తున్నారు. బట్ అయినా అక్కడ కృష్ణుడు ఏమంటున్నారు అంటే అర్జునుడికి, ఏంటి ఇంత పండితుల్లాగా మాట్లాడుతున్నావేంటి నువ్వు, పండితులు అయితే ఇలా ఉండరు అస్సలు, ఎంతగా అన్ని ఏది నేర్చుకున్నా అక్కడ నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు దానికి అంటే పండితులది బిహేవియర్ ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు శరీరం అని కాదు ఆత్మ అని తెలుసుకుని ఉంటారు వాళ్ళు. ఆత్మ అని తెలుసుకున్న తర్వాత ఆత్మకి చావు లేదని తెలుసుకుంటారు, ఓన్లీ బాడీకి మాత్రమే చావు. ఓకే, ఆ బాడీకి మాత్రమే చావు ఉంటుంది కాబట్టి ఆత్మకి చావు లేదు. వాళ్ళకి అది జ్ఞానోదయం అయ్యి ఉంటుంది. అయిన వాళ్ళు ఎలా ఇలాంటివి మాట్లాడరు, నేను చెయ్యను యుద్ధము అది ఇది అనేసి ఇలా మాట్లాడరు అనమాట. సో కృష్ణుడు ఇక్కడ చంప మీద కొట్టినట్టు ఇలా సంబంధించినట్టు అంటే గురువులాగా యాక్సెప్ట్ చేసేస్తాడు కృష్ణుడు. ఇప్పుడు మనకి చదువుకున్న శ్లోకాస్లో ఏంటంటే గురువుగా యాక్సెప్ట్ చేసినప్పుడు ఇప్పుడు కృష్ణుడు కరెక్ట్ రైట్ పాత్ చూపించి చెప్పాలి కదా, వీడు చేస్తుంది తప్పు, నువ్వు ఇలా చేయకూడదు అనేసి చెప్పేస్తున్నాడు అనమాట. ఇలా నువ్వు పండితులాగా ఏం బిహేవ్ చేస్తున్నావు, ఇది కానే కాదు, వాళ్ళు ద్రోహం చేసిన వాళ్ళకి నేను చెప్తున్నాను కదా ఏది శాశ్వతం కాదు,
అప్పుడు ఉన్నాము, పాస్ట్ లో ఉన్నాము, ప్రెసెంట్ లో ఉన్నాము, అండ్ ఫ్యూచర్ లో కూడా ఉంటాము. ఎవరికి ఆత్మకి చావు అనేది లేదు. బాడీకి, గ్రాస్ బాడీకి ఒక్కటే చావు అనేసి కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు అనమాట. చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ ఎవరికి రియల్ నాలెడ్జ్ అంటే ఏంటి, ఎవరెవరికి అంటే ఐ మీన్ కరెక్ట్ గా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మెటీరియల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళది ఏదో జ్ఞానిలో అనేసి ఏదో నేమ్ ప్లేట్ లో ఉంటుంది, అన్ని సమ్ డిగ్రీస్ చేసేసి ఉంటారు, వాళ్ళని జ్ఞాని అని కాదు. యాక్చువల్లీ జస్ట్ ఇట్స్ ఏ మెటీరియల్ థింగ్ అన్నమాట. బట్ ఒరిజినల్ జ్ఞాని అంటే ఎవరు అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఒరిజినల్ జ్ఞాని క్వాలిటీస్ ఏంటంటే ఆత్మ అండ్ మనకి ఈ గ్రాస్ బాడీకి డిఫరెంట్, అంటే తెలిసిన వాళ్ళదే జ్ఞానినే అని అంటారు అనమాట. సో ఆ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి మనకి, అంటే సోల్ కి బాడీకి ఏంటి డిఫరెన్స్ అనేది తెలిసి ఉండాలి. తర్వాత అంటే ఐ మీన్ ఒక్కసారి ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళింది అని అంటే ఆ బాడీలో అప్పుడు ఏంటంటే జస్ట్ అది దానికి చావు అనేది లేదు, జస్ట్ స్పార్క్ లాగా వెళ్ళిపోతుంది. అది మనకు తెలుసు. వెంట్రికల్లో 10,000 సమ్ పీసెస్ చేస్తే అంత చిన్న డాట్ అది ఆత్మ అనేది అలా ఉంటుంది అనమాట. సో పరమాత్మకి రీచ్ అవుతాం అనేసి, ఎలా రీచ్ అవుతాం అనేది కూడా నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతిదీ మనకి ఎక్కడి నుంచి మ్యాటర్, స్పిరిట్, కంట్రోల్ ఆఫ్, అంటే ఎవరిని జ్ఞాని అని చెప్పొచ్చు. రియల్ నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది, జ్ఞానం ఎవరికి అనేసి, జ్ఞానం వచ్చేసి మ్యాటర్, స్పిరిట్ అండ్ కంట్రోల్ ఆఫ్ బోత్, అంటే ఇవి తెలుసుకున్న వాళ్ళని జ్ఞాని అని అంటారు. ఓకే, దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసేది, ఇది తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఒక యాజ్ అ లర్న్ పర్సన్స్ ఎలా ఉంటారు అని అంటే, జ్ఞానులు అంటే తెలుసుకున్న వాళ్ళు, అన్ని జ్ఞానం అన్ని తెలుసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే ఫుల్ ఫోకస్. ఓకే, ఇప్పుడు ఏం జరిగినా కూడా మనకి పరమాత్ముడే మెయిన్ కంట్రోలర్. ఏది ఉన్నా కూడా తన చేతుల ద్వారానే, అంటే తను ఏది చెప్తే అది మనకి లోపల నుంచి పరమాత్మ ఉంటారు కదా, ఆత్మలో పరమాత్ముడు ఉంటాడు. ఆ పరమాత్ముడు మనకి ఏం చెప్తే అది ఇలా, అంటే ఐ మీన్ అక్కడ ఏది నడిపిస్తారో మొత్తం అలా మనం ఫాలో అవుతుంటాము. అన్ని బ్యాడ్ చేసేటప్పుడు పరమాత్ముడు చేయడు. ఏంటంటే గుడ్ థింగ్స్ ఇప్పుడు మనకు లోపల కొట్టుకుంటుంది చూడండి. ఒక్కొక్కసారి ఏదైనా బ్యాడ్ వద్దు అనుకున్నప్పుడు మనకు చెప్తూ ఉంటది. లోపల మనసు ఏం చెప్తూ ఉంటది, ఇది వద్దు, ఇలాంటివి చేయొద్దు, వద్దు అని చెప్తూ ఉంటది. అయినా ఒక్కొక్కసారి మెటీరియల్ డిజైర్స్ కోసం చేసేస్తూ ఉంటాం. ఓకే, అక్కడ లోపల ఉన్న పరమాత్మ మనకు అలా హింట్ ఇస్తుంటారు, చెప్తూ ఉంటారు అన్నమాట. సో అది మనము తెలుసుకోగలగాలి. ఆత్మ, పరమాత్మ, ఈ గ్రాస్ బాడీ, ఇది తర్వాత ఈ బాడీ ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా చాలా మంది మనం ఏమనుకుంటూ ఉంటారు, మన యాన్సిస్టర్స్ కూడా మనం వినేవాళ్ళం. అంటే చాలా ప్రీవియస్ గా, అంటే ఐ మీన్ అందరి ఫ్యామిలీస్ లో ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మనకి. ఏం మాట్లాడతారంటే ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది, అది ఇది అనేసి. బట్ అలా కాదు, పరమాత్మ ఇండివిజువల్, మనం కూడా ఇండివిజువల్ స్పిరిట్ సోల్స్. అక్కడి నుంచి వచ్చాము, ఎవరికి వాళ్ళు, అంటే ఐ మీన్ పరమాత్మని చేరాలి అంటే మనకి సోర్సెస్, ఇది భక్తి మార్గం ఒకటే మెయిన్ రీజన్. అది దాని ద్వారానే మనము వెళ్ళగలము. ఓకే, మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి కృష్ణ ఎలా కన్వే చేయాలనుకుంటున్నారు అని అంటే, దీన్ని తెలుసుకున్న వాళ్ళని జ్ఞాని అని అంటారు. ఎవరు కరెక్ట్ గా జ్ఞానం ఎవరు అంటే, ఎవరు నేర్చుకునే, అంటే ఎవరికి జ్ఞాని అని చెప్తాము అని అంటే, ఈ మ్యాటర్స్ ని తెలుసుకుని ఉండాలి వాళ్ళకి సపరేట్ గా. అంటే లైక్ సటల్ బాడీ, ఆత్మ అండ్ గ్రాస్ బాడీ, ఈ లోపల ఉన్న పరమాత్మ, ఇవి ఎవరికి జ్ఞానం దీని గురించి ఉంటుందో వాళ్ళని జ్ఞాని అని అంటారు. ఓకే, పండిత, ఇప్పుడు మనకు అది వచ్చింది కదా వర్డ్, పండిత అని వచ్చింది. సో దాని గురించి ఇంత ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. పర్పట్లో ప్రభుపాద వారు ఇవన్నీ రాశారు. సో మీరు కుదిరినప్పుడు అది డీటెయిల్ గా ఒకసారి చదువుకోండి, మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది. నేను ఫాస్ట్ గా షార్ట్ కట్ లో చెప్తూ ఉన్నాను, ఇంకా డెప్త్ ఉంది, మంచిగా చూసుకోవచ్చు మీరు. అలాగే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే, ఎవరు రీచ్ అవ్వచ్చు మనకి, మరి దేవుడికి ఇలా ఆత్మ మరి చనిపోయిన తర్వాత ఎలా ఏంటి అనేసి కొందరు మనకు ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ క్లాస్ లో ఇక్కడ విన్నానండి, యాక్చువల్లీ అదే చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్. ఫ్యూచర్ కోసం మనం ఏదేదో ప్లాన్ చేసుకుంటుంటాము, ఆ సేవింగ్స్ ఈ సేవింగ్స్ అనేసి. ఇప్పుడే ఇలా చేసుకుంటూ ఉంటే మనకి ఫ్యూచర్ కమింగ్
లైఫ్ గురించి కూడా ఆలోచించుకొని మనం చేయాలి కదా. ఏం చేస్తున్నాం, నెక్స్ట్ అసెట్ అయితే చేసుకోవాలి. అట్లీస్ట్ మనతో పాటు ఇక్కడ తీసుకొచ్చేది ఏం లేదు, తీసుకుపోయేది అంటే ఏది తీసుకురామో ఏది తీసుకెళ్ళాం మనతో పాటు. ఇప్పుడు మనం తీసుకెళ్లేది భక్తి మాత్రమే. ఏం చేస్తున్నాం ఇక్కడ, కర్మ బట్టి ఇక్కడికి వచ్చాము ఆల్రెడీ. సో ఇక్కడి నుంచి మనము మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ బర్త్ అనేది వస్తూనే ఉంటది సైకిల్. ఇప్పుడు ఇందాకే చెప్పారు కృష్ణుడు ఆల్రెడీ, ఈ బర్త్ సైకిల్ అనేది నడుస్తూనే ఉంటది ఎప్పటికీ. ఆత్మకి చావే లేదు. నేను ఉన్నాను, మీరు ఉన్నారు, అంతా ఉన్నా. ఇక్కడ ఉన్న అర్జునుడికి చెప్తున్నారు, అక్కడ రాజులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉన్నారు. ఎవ్వరూ వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటాము. ఇది అంత అవుతూనే ఉంటది సైకిల్ అనేసి చెప్తున్నారు. సో దానికి మనం చేసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ రియలైజ్ అవ్వాలి. కృష్ణుని మనము ఎలా చేరుకోవాలి అనేది రియలైజ్ అవ్వాలి. సో ఎలా చేరుకోవాలి? ఒక భక్తుడు ప్యూర్ డివోటీ ఏం చేస్తారు? ప్యూర్ డివోటీ వచ్చేసి, ఎవరిని ప్యూర్ డివోటీ అంటారు? సో వాళ్ళు ఎవరిని అంటారంటే ఎప్పుడు కృష్ణ ధ్యానంలో ఉండేవాళ్ళు, ఎప్పుడు చాంటింగ్ చేస్తూ ఉన్నారు, హరినామ సంకీర్తన, ఎప్పుడు దేవుడు నామస్మరణ ఎవరు చేస్తుంటారో, భాగవతం ఎవరు చదువుతూ ఉంటారో, తర్వాత కృష్ణ కథ పాస్ట్ టైమ్స్ ఎవరెవరు వింటూ ఉంటారో వాళ్ళనందరినీ డివోటీస్ అని అంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నెక్స్ట్ ఆత్మ మళ్ళీ చావు లేదు కదా, మళ్ళీ పుడుతూ ఉంటాం. సో నెక్స్ట్ అప్పుడు ఏంటనంటే, ఇప్పుడు ఏం గుడ్ కర్మాస్ చేస్తామో దాన్ని బట్టి మళ్ళీ మంచి వస్తుంది. ఇన్ కేస్ ఏదైనా అవ్వలేదు అని అనుకోండి, మళ్ళీ ఏ జంతువుగానో ఏదోనో పుట్టొచ్చు, చెప్పలేము. సో అదేదో పుణ్యం ఇక్కడ సంపాదించుకొని వెళ్ళాలి. సో దానికి తగ్గట్టుగా మనకి వస్తూ ఉంటది మనిషి జన్మ అనేది. ఓకే, సో దానికోసమే మనము గుడ్ కర్మస్ అని చేస్తూ ఉండాలి, డివోషనల్ సర్వీస్ లో ఉండాలి. మనకి వేదాస్ లో కూడా చెప్పారు, ఉపనిషత్స్ లో చెప్పారు దీని గురించి. ఏంటంటే ఆత్మకి చావు లేదు, ఇలా పుట్టుక చావు అనేది తప్పదు, వస్తూనే ఉంటాము బై సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో. దీని నుంచి కొంచెం మోక్షం పొందాలి అంటే ఏం చేయాలి? పుణ్య కార్యాలు చేయాలి. లైక్ అదే ఇందాక చెప్పినట్టు మనము రియలైజ్ అయ్యేసి దేవుడు భక్తి చేసుకుంటూ హరినామ సంకీర్తన చేస్తూ ఉంటూ, ఏ రకంగా అయినా సరే మీరు ప్రతి దాంట్లో ఏది చేసినా కృష్ణుడిని సెంటర్ గా పెట్టుకొని మీరు ఏ కార్యం చేసినా కూడా ఇట్స్ గుడ్ అన్నమాట. అంటే మనకి కొంచెం ఎంతో ఇది చేసిన పాపాలు కొంచెమైనా కరుగుతాయి అనమాట. కృష్ణుడు కరుణ చూపిస్తూ ఉంటారు మనకి. సో దాని వల్ల ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది అంటే అట్లీస్ట్ ఇంతో చేసాము, ఏదైనా అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా ఏదో అయ్యేది, కొంచెం అయ్యింది కృష్ణ దయ వల్ల అనేసి కొంచెం అలా ఆలోచించడం మొదలు పెడతారు భక్తులు. ఓకే, సో మనకు ఇప్పుడు మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడు ఇండివిజువలే, మనము ఇండివిజువలే. కృష్ణుడు చెప్తున్నారు ఇక్కడ, నేను ఇండివిజువల్, మనము ఇండివిజువల్. స్పిరిట్ అక్కడి నుంచి సోల్ నుంచి వచ్చాము. కృష్ణుడిని చేరుకోవాలంటే ఏం చేయాలని అంటే జస్ట్ మనం భక్తి మార్గం అని ఎంచుకొని కొంచెం అంటే మనకు మెడిటేషన్ అలాంటివి ప్రీవియస్ గా చేసేదైతే పర్సనల్ అండ్ ఇంపర్సనలిస్ట్ అనేసి వస్తుంది, అది ఇంకొక శ్లోకాలు యాక్చువల్లీ. దాని గురించి కొంచెం లైట్ గా టచ్ చేస్తున్నాయి ఇక్కడ. అది కూడా భక్తి రిలేటెడ్ గా ఉంటుంది అనమాట ఆ శ్లోకం కూడా. సో ఆ పర్సనల్ ఇంపర్సనలిస్ట్ ఇలా ఉంటారు అనమాట. దానికి ఏంటంటే వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటూ వాళ్ళు జస్ట్ బ్రహ్మజ్యోతి మీద ఫోకస్ చేసేసుకొని అలా చేస్తూ ఉంటారు. వాళ్ళు అంటే యోగిలు అలా. ఇప్పుడు ఈ కలికాలంలో అంత నిష్టగా ఎవరు చేయలేము కూడా. సో మనకి ఒకటి మెయిన్ ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే భక్తి మార్గంలో ఉండాలి, హరినామ చేసేస్తే చాలు ఈ కలియుగంలో అనేసి పెద్దగా చెప్పేశారు ఆల్రెడీ మనకు. చైతన్య మహాప్రభు అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దీనికి ఇంకొకటి రిలేట్ గా మన పర్పట్లో చూడొచ్చు. చైతన్య మహాప్రభు అంటారు ఎవరి వీళ్ళు ఉంటారు నిరాకారి వాళ్ళు, ఏమంటారు దాన్ని, నిరాకరీస్ అంటే వాళ్ళకి మాయావాదీస్ ఏంటంటే వాళ్ళు నమ్మరు, అసలు కృష్ణుని నమ్మరు. ఏం లేదు మనకి ఇలా బాడీయో తనకి అలాగే 2 hands 2 legs ఇలా అనేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్న ఇంపార్టెంట్ ఎవరున్నా వాళ్ళకి నచ్చదనమాట. సో వాళ్ళది అంటే ఇప్పుడు ధోంగి బాబాస్ అని అంటాం కదా పైన. యాక్చువల్లీ బయట కూడా చాలా వీడియోస్ చూస్తున్నాము, ఏదేదో వస్తుంటాయి, ఎంతో మందిది వీడియోస్. నేను స్పిరిచువల్ మాస్టర్ ని అది ఇది అనేసి చాలా మంది వస్తున్నారు. అలాంటివి మనం అస్సలు నమ్మకూడదు. చైతన్య ప్రభు అంటే కన్ఫర్మ్ గా స్ట్రిక్ట్ గా చెప్పారన్నమాట మనకి. ఇందులోనే ఈ పర్పట్లోనే లాస్ట్ లో వస్తుంది, మీరు చదువుకున్నప్పుడు తెలుస్తుంది. అందులో స్ట్రిక్ట్ గా చెప్తారు మాయావాదీస్ దగ్గరికి మీరు అలాంటివి అస్సలు వినకూడదు, ఉన్న భక్తి కాస్త పోతుంది అనేసి. ఆ ఉన్న భక్తి ఏంటంటే మనం దేనికి వచ్చాము, ఇక్కడ జన్మ ఎందుకు తీసుకున్నాము,
మళ్ళీ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో మనము ఉండవద్దు, మనకు వద్దు, ముక్తి కావాలనేసే కదా మనం ఇక్కడికి స్టార్ట్ చేసాం భక్తి అనేది. అలాంటి వాళ్ళ మాట విన్నామని అనుకోండి, మనం ఆ కాస్త మనకి ఏది పర్పస్ ఆఫ్ లైఫ్ ఏముందో దాన్ని మర్చిపోతాం అనమాట. సో అలాంటి వాళ్ళ అసలు వినోళ్ళు కూడా వినొద్దు అనేసి క్లియర్ గా చెప్తారు చైతన్య మహాప్రభు. సో మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళు జోలకి. అంటే ఏదైనా చెప్తున్నారు అనుకోండి, జస్ట్ యూ హ్యావ్ టు అవాయిడ్, అంతే. అది అవాయిడ్ చేసేసేయాలి, అక్కడి నుంచి బయటికి వచ్చేయాలి. ఎందుకనంటే ఆ మాయలో పడకుండా, మాయ మన చుట్టూ తిరుగుతూనే ఉంటది. ఆ మాయలో మనము పడకుండా జస్ట్ బయటికి వచ్చేసి ఓకే ఏదో పని ఉందో, లేకపోతే నాకు జపం చేసుకోవాలో ఏదో ఒకటి చేసేసి బయటికి వచ్చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఆ మాయ నుంచి బయటికి పడాలన్నమాట. సో భక్తిలో స్థిరంగా ఉండాలి అని అంటే గనక అదొకటే మార్గం. ఏంటంటే గురువులు చెప్పింది ఫాలో అవ్వాలి, ప్లస్ శాస్త్రాలు వేదాసు అవన్నీ ఫాలో అయిందే మనకి ఒక డిప్లిక్షన్. అంటే గురువు సంప్రదాయం మనము పరంపర, గురు పరంపర, బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్స్ నుంచి ఏది చదివినా ఏది చేసినా వాళ్ళు చెప్పిందే మనం ఫాలో అవ్వాలి. మనమే ఏదో చదివేశాము, నాలెడ్జ్ ఉంది నాకు, నేను చదువుకుంటా అంటే భగవద్గీత అలా అర్థం కాదు. సో మన గురువులు ఏం చెప్తారో దానికి మనకు బోనాఫైడ్ అలా డిప్లిక్షన్ లో వచ్చిన వాళ్ళ గురించినే మనము నేర్చుకోవాలి అని చదువుకోవాలన్నమాట. మిగతా ఎప్పుడు చాలా మంది బయట ఉన్నారు అలా ఏది నేను అన్ని నాకు తెలుసు నేను చెప్పేస్తున్నాను అనేసి చాలా మందిని చూస్తున్నాం. అలాంటి వాళ్ళని అస్సలు, అంటే గురువు పరంపరలో లేని వాళ్ళని అస్సలు మనము ఫాలో అవ్వకూడదు అనమాట. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థీమ్ అనమాట. లేకపోతే మన గురువులు అయితే ఏంటంటే సంప్రదాయం నుంచి మనకు ఆల్రెడీ చెప్పారు స్టార్టింగ్ 18 days ఆఫ్ భగవద్గీతలో కూడా గురు పరంపర గురించి కూడా స్టార్టింగ్ లోనే చెప్పారు కదా. ఎక్కడ మనకి ఎలా వచ్చారు ప్రభుపాద అనేసి, స్టార్టింగ్ భగవద్గీత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అనేసి లైన్ గా మీకు భగవద్గీతలో స్టార్టింగ్ లో కూడా ఉంటుంది, అది చూసుకోవాలి. చూసుకున్నా కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. అందరు నేమ్స్ ఇచ్చారు క్లియర్ గా, ఎవరెవరు మన గురు పరంపర ఎక్కడి నుంచి మనకుంది. ఇక్కడ ఇస్కాన్ లో ఏంటంటే మనకు ప్రభుపాద వారు, అంతకన్నా ముందు ఎవరున్నారు అన్ని డీటెయిల్ గా ఇచ్చారు. సో ఇలా మనం గురు పరంపర నుంచి వచ్చిందనమాట. మేమందరూ అంటే ఇప్పుడు ప్రభు వాళ్ళు ఏం చెప్తున్నారో మనం ప్రభుపాదాన్ని ఫాలో అవుతున్నాము, ప్రభుపాదాన్ని ఫాలో అయ్యి మన ప్రభుల్ని ఫాలో అవుతున్నాము. హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజు వాళ్ళ శిష్యులు వచ్చేసి మన శిక్షా గురువులు, వాళ్ళ నుంచి మనం వస్తున్నాము. సో ఇదంతా గురువు పరంపర నుంచి వస్తుందన్నమాట. అలా చెప్పిన వాళ్ళని వింటూ వచ్చేయాలి. భగవద్గీత అంటే ఎవరికి పడితే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. కృష్ణుడు ఈజీగా చెప్తారు. ఎవరికి నా మీద భక్తి ఉంటుందో, ఎవరు నా మీద శ్రద్ధ పెడతారో వాళ్ళకే నేను అర్థమయ్యేది అనేసి, లేకపోతే అది వాళ్ళకి ముట్టుకోవడానికి అర్హత కూడా ఉండదు మిగతా వాళ్ళకి. సో మనము ఇల్యూషన్ లో పడకూడదు, భ్రమలో పడకూడదు. మెయిన్ వచ్చేసి మనకి కృష్ణ ఇండివిజువల్, కృష్ణ నుంచి మేము వచ్చాము, మేము సపరేట్ ఇండివిజువల్, అండ్ కృష్ణని ఆత్మలో ఇలా కలిసిపోతాను ప్రీవియస్ గా చెప్పేవారు కదా. అదేంటంటే ఎలా రీచ్ అవుతాము, మోక్ష ఎలా రీచ్ అవుతాం అనేది మనం చెప్పాను. భక్తి మార్గము, హరినామ సంకీర్తన, భగవద్గీత రీడింగ్, లిజనింగ్ ఆఫ్ పాస్ట్ టైమ్స్, అంటే కృష్ణుడిది కథలన్నీ వింటూ ఉండాలి, కృష్ణుడి ధ్యానంలోనే ఉండాలి. ఇది మెయిన్ అన్నమాట. సో ఇవన్నీ ఎవరు తెలుసుకుంటారో, ఆత్మ వేరు, గ్రాస్ బాడీ, సటల్ బాడీ చెప్పాను కదా, అది ఎవరు సపరేట్ అంటే అది తెలుసుకుని ఉంటారో, ఆ జ్ఞానం ఎవరు సంపాదించుకుంటారో వాళ్ళని జ్ఞాని అంటారు. కృష్ణ ఇస్ ద సుప్రీం కంట్రోలర్, అది తెలుసుకోవాలి. మెయిన్ మ్యాటర్, స్పిరిట్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ బోత్. ఎవరు దీని గురించి తెలుసుకుంటారో వాళ్ళని అంటే భగవంతుడి గురించి ఎవరు తెలుసుకుంటారో వాళ్ళని జ్ఞాని అంటారు. సో పండిత అంటే ఇప్పుడు నువ్వేది జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు కదా, అలా కాదు అనేసి కృష్ణుడు ఈ శ్లోకాల్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. హోప్ యు ఆల్ అండర్స్టాండ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అర్థమైందా అండి అందరికి? థ్యాంక్ యూ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. అర్థమైందా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా బాగా చెప్పారు. ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ఒకసారి అన్మ్యూట్ చేసుకో. ఈ టాపిక్ కి రిలేట్ గా ఉన్నది మీరు డౌట్స్ ఏదైనా ఉంటే క్లియర్ గా అడగండి, హ్యాండ్ రైస్ చేయండి, వాళ్ళకి ఛాన్స్. ఎస్ ఆనంద్ సాయి ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.
హరే ఒక కృష్ణ చిన్న ప్రభు. సందేహం ఏంటంటే ఆత్మకి పరమాత్మకి ఏదైతే మీరు డిఫరెన్స్ చెప్పారో ఇప్పుడు, యా, కానీ ఒక చిన్న సౌల్ ఏంటంటే అక్కడి నుంచి వచ్చామని చెప్పి మన వాస్తవానికి మనం మర్చిపోతాం కదా. ఎస్ అది ప్రభు. అది ముందు ముందు శ్లోకాల్లో ఎందుకు అలా జరుగుతుందని మనం తెలుసుకోవచ్చా? అంటే అక్కడ మనకి కన్వర్జేషన్ కూడా స్టార్ట్ అవుతుంది ప్రభుజీ. దానికి తగ్గట్టుగా కన్వర్జేషన్ వస్తుంది అర్జునుడికి కృష్ణుడికి. సో అప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృష్ణ. ఏంటంటే ఇక్కడి నుంచి అంటే నేను అందరి లోపల ఉంటాను, ఆల్రెడీ తెలుసుకున్నాం కదా 18 days లో. అందరి లోపలే ఉంటాను నేను, నా నుంచి ఎవరు అందరు ప్రతి ఒక్క లివింగ్ ఎంటిటీలోనే నేను ఉన్నాను. ఏ జీవినైనా తీసుకోండి, సత్యం అంటే లైక్ ప్లాంట్స్ కానివ్వండి, అనిమల్స్ కానివ్వండి, ఎక్కడ ప్రతి దాంట్లో నేను ఉన్నాను. లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ప్రతి దాంట్లో నేను ఉన్నాను. ఆత్మ పరమాత్మ లాగా అన్ని చెప్తారు అనమాట. అది ముందు ముందు శ్లోకంలో ఉంటాయి ప్రభుజీ. హరి బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఎస్ మాతాజీ, స్నితికా మాతాజీ, హరే కృష్ణ. లిటిల్ డివోటీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, దేవుడికి నైవేద్యం పెడితే ఎందుకు దాన్ని ఆరగించరు? ఆరగిస్తారు. మనకి తెలీదు. దేవుడికి ఆ నైవేద్యం చేయడం వల్ల మన పాపాలన్నీ తీసేస్తారనమాట. సో మనం అక్కడ నైవేద్యం చేసి శుద్ధి అయిపోద్ది. సో మనము నైవేద్యంలో కలిపేస్తాం. మనం చేసిన వంటల్లో నైవేద్యం చేసి కలుపుతాం కదా, అది తింటే మనం కూడా శుద్ధి అవుతాం. జస్ట్ ఇలా మనకి పర్సనల్ గా వచ్చి దేవుడు ఇలా తినాలని ఏం లేదు బిడ్డ, అలా తినాలని ఏం లేదు. సో ఏంటంటే మనకి అది ఒక ఫీల్ అన్నమాట. అంటే ఇప్పుడు కృష్ణ భక్తిలో ఉండడం వల్ల ఇది తెలుస్తుంది మనకి స్లోగా. ఏంటంటే మనం ఏది నైవేద్యం చేసినా దేవుడు అది స్వీకరిస్తాడు. మనకి అది మా కళ్ళు ముందే కనిపించి ఇది కలికాలంలో ఏ కళ్ళ ముందే కనిపించాలని ఏం లేదు. దేవుడు అది స్వీకరించి అది శుద్ధి అవుతుంది. సో అప్పటి నుంచి ఆ పాపాలు తీసేస్తారు. ఆ నైవేద్యం శుద్ధి అవుతుంది కాబట్టి మనం తీసుకుంటే విల్ బి లిటిల్ బిట్ ప్యూర్. ఓకే. ఎందుకు అడిగానంటే నా బర్త్డే రోజు చాక్లెట్ ఎట్టినాను. ఓకే. హరే కృష్ణ. చాక్లెట్స్ అలౌడ్ లేదుగా, వేరే ఏదైనా పాయసము స్వీట్ అలాంటివి పెడితే బాగుంది. లేదు, ఈ వినాయక చవితి అప్పుడు నా బర్త్డే ఉండే, అప్పుడు ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. పెట్టచ్చు. ఈ స్వీట్స్ ఏదైనా పెడితే ఇంకా మంచిది, దేవుడు ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోతాడుగా, చాలా హ్యాపీ. ఓకే, నాకు నచ్చిన స్వీట్ పెడుతుంది అమ్మాయి అనేసి. అవునా మాతాజీ? పెట్టండి, స్వీట్ పెట్టండి, ఏదైనా స్వీట్, పాయసము, లడ్డూను ఏదో. ఓకే. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ ఎవరికైనా ఉందా అండి? ఎవరు? హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. హ్యాండ్ రైస్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. చెప్పడానికి విషయం మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరికైనా డౌట్ ఉందా అండి? ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు, హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, లేకపోతే వి విల్ ఎండ్ ది సెషన్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ఓకే, క్లాస్ బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క డౌట్ ఉంది మాతాజీ. చెప్పండి మాతాజీ, ప్లీజ్. మాతాజీ, ఇప్పుడు అర్జునుడికి అంత జ్ఞానం ఉండి మోహంలో పడిపోయాడు కదా, మనం మానవ మాత్రం మనము ఎంత మాతాజీ అందులో మనం ఎలా రియలైజ్ అవ్వాలి? ఎందుకంటే మనకి ఫ్యామిలీ ఉంటుంది, రిలేషన్స్ ఉంటాయి, దాని నుంచి కొంచెం బయటపడడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఒకటి చెప్తాను మాతాజీ, 100% పర్ఫెక్ట్ క్వశ్చన్ అన్నమాట. చాలా బాగా అడిగారు. అందరికి ఇది ఉంటుంది, మనం బయట ఇప్పుడు చెప్పుకోలేము కానీ ప్రతి ఒక్కరికి ఇదే రైజ్ అవుతుంది క్వశ్చన్ అనేది. ఎందుకంటే అందరూ ఫేస్ చేస్తున్నాం కదా. మనమేం అంత అర్జునంతంగా గొప్ప ఇది కాదు. అర్జునుడు చేసేది అంటే అడిగేది అర్జునుడు ఆల్రెడీ ఈ జ్ఞానినే, అంటే తనకి తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు మనకి అర్జునుడికి ఇంకొకటి రిలేట్ గా చెప్తాను నేను మీకు అంటే ఐ మీన్ ఆల్రెడీ ధర్మశాస్త్ర గురించి ప్లస్ 4th చాప్టర్ లో పెద్దగా మాట్లాడతాడు. ధర్మశాస్త్ర గురించి, జ్ఞానశాస్త్ర గురించి మాట్లాడతాడు అర్జునుడు. ఇప్పుడు ఏమి ఈ శాస్త్రం తెలీదు, జ్ఞాన శాస్త్రం తెలీదు, ధర్మశాస్త్ర అండ్ మిగతా శాస్త్రస్ గురించి చెప్తూ ఉంటాడు. జ్ఞాన శాస్త్రస్ గురించి తెలిసి ఉండదు అన్నమాట. ఇప్పుడు జ్ఞానం బోధించాలనేసి అర్జునుడికి కృష్ణుడు ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నారు.
ఇన్ని రోజులు ఆ జ్ఞానం అనేది కరెక్ట్ జ్ఞానం అనేది ఇస్తున్నారు అనమాట. అది దేనికి ఇస్తున్నారంటే అర్జునుడు అడిగేది బిహాఫ్ ఆఫ్ అస్ అంతే. ప్రతిదీ మా గురించి అంటే ఐ మీన్ మాకు తెలియాలి అనేసే కదా మెయిన్. అర్జునుడిది ఏంటంటే మా ఏది క్వశ్చన్ అడిగినా కూడా ఇప్పుడు చూడండి మనకే రిలేట్ అయి ఉంటది. అవునా? అంటే లైఫ్ లో మనకి లైఫ్ మాన్యువల్ అని చెప్తాం కదా భగవద్గీత అని. ఏంటంటే ఆ క్వశ్చన్స్ అడగడం వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు, అందులో జస్ట్ కొంచెమైనా ఫాలో అవుతాం అనేసి మెయిన్. కొంచెం ఫాలో అవుతున్నా మొదలు పెట్టామనుకోండి ఆటోమేటిక్ గా మనకి క్లియర్ అనేది వస్తాము. కొంచెమైనా ఎదుగుతూ వస్తాం. ఒకేసారి ఎవరు పండితులు అయిపోరు. ఈవెన్ అర్జును కూడా కాలేదు అక్కడ కృష్ణుడు బోధించేంత వరకు. అవునా కదా? భ్రమలో ఉండిపోయాడు కదా కొంతసేపు. నా వాళ్ళు అనేసి ఆ బంధంలో ఉండిపోయాడు. మళ్ళీ తెలుసుకున్నా కూడా అంటే అన్ని తెలుసు అయినా కూడా ఆ భ్రమలో ఉండిపోయాడు కదా అర్జునుడు. ఎస్ ఆర్ నో? మనకి ఇవంతా ఎందుకు చెప్తారంటే అలా ఉందా ఎలా అవుతుంది అనేది మనం అర్జునుడిని చూసి ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ వెళ్తాం అనమాట అంతే. అందులో ప్రతి దానికి మన లైఫ్ కి క్వశ్చన్ కి ఆన్సర్స్ అనేది ఉంటాయి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా ఉన్నారండి? హరి బోల్. ఓకే, అర్థమైంది అనుకుంటాను అందరికి క్లాస్. ఓకేనా? బాగుందా? మీకు తెలుసు అంటే నో ప్రాబ్లం కదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ కలుసుకొని క్లాస్ చెప్పడం. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. బాగుంది మాతాజీ, మంచిగా చెప్పారు మీరు. బాగా చెప్పారు మాతాజీ. మాకు కూడా చాలా హ్యాపీగా అవుతుంది. అందరూ అసోసియేషన్ దొరికింది కృష్ణ కృప వల్ల. ఇట్లా స్టెప్ బై స్టెప్ చెప్పడం చాలా బాగా నచ్చింది మాతాజీ. వన్ రిక్వెస్ట్, అందరూ ఇంత చక్కగా క్లాసెస్ 18 days వినేసి ఇప్పుడు మళ్ళీ 108 శ్లోకాస్ వచ్చేసాము. ఒక స్టెప్ ఎక్కారు కదా. ఇప్పుడు ఏంటంటే చాంటింగ్, కంపల్సరీ చాంటింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. మెయిన్ అదే ఈ కలియుగంలో, ఇంకేం లేదు. చైతన్య మహాప్రభు చెప్పేది అదే, ప్రభుపాద చెప్పేది అదే, మన గురువులు చెప్పేది అదే, నేను కూడా అదే చెప్తున్నా, మీకు తెలుసు ఆల్రెడీ. సో ఏంటంటే మెయిన్ మన కలియుగంలో ఒకటి చాంటింగ్, అది తప్పితే ఇంకేమీ లేదు. ఫస్ట్ చాంటింగ్ పర్ఫెక్ట్ గా అటెంటివ్ గా చేయాలి. ఒక్క మాల చేసినా కూడా శ్రద్ధతో చేయండి. ఫోకస్ అంతా ప్రతి ఒక్క బీట్ కూడా కృష్ణ పాదాన్ని పట్టుకున్నట్టు ఫీల్ అవ్వాలి. సో అప్పుడే మనకి ఇది అనేది కృష్ణుడి మీద ప్రేమ భక్తి అనేది వస్తుంది. వస్తే ఆటోమేటిక్ గా కృష్ణుడే పుష్ చేస్తాడు మమ్మల్ని, ఇంకా భక్తిలో ఆటోమేటిక్ గా పుష్ చేస్తాడు. ఏంటంటే ఓకే అంతా మాత్రం ఫోకస్ చేసి ఒక్క రౌండ్ అయినా చేసేటప్పుడు శ్రద్ధగా చేస్తే మీకు ఆ హ్యాపీనెస్ దొరికేది. మీరు చాంటింగ్ చేస్తున్నారు, ఎంతో మందికి మీకు ఆల్రెడీ ఆ ఫీల్ అనేది వస్తూ ఉంటది లైట్. ఎస్ సార్, స్లోగా చేంజెస్ అనేది వచ్చింది కాబట్టి అన్ని 18 days అయ్యాక మీరు ఇక్కడ రాగలిగారు. హరి బోల్, మీరందరికీ హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. హరి ఇలా కృష్ణ. కంటిన్యూషన్ అలాగే ఉంటూ ఉండండి. మనకు శిక్షా గురువులు మంచి టాపిక్స్ తో వస్తూ ఉంటారు. మంచిగా కనెక్షన్ తోనే ఉండండి. ప్రతిదీ మీకు హెల్ప్ అవుతుంది. స్పిరిచువల్ జర్నీలో గ్రోత్ చూస్తారు మీరు. ఓకే, నిన్న పాట కూడా చాలా బాగుంది కదా, నేర్చుకుంటున్నారా అందరూ? ఎక్సలెంట్ కదా, మాతాజీ బ్యూటిఫుల్ గా పాడతారు. నిన్న క్లాస్ కూడా చాలా బాగుంది. మన కూడా ఓకే. ఓకే మాతాజీ అండ్ ప్రభుజీ, పాట గ్రూప్ లో పోస్ట్ చేశాను మాతాజీ. చూసాను, బాగుంది, చాలా బాగుంది, చూసాను, చాలా బాగుంది. ఒక ప్రభుజీ అండ్ మాతాజీ చేశారు, చాలా బాగుంది, విన్నాను. హరి బోల్ మాతాజీ. ఇలా కంటిన్యూ అవుతూ ఉండండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటుంది మాతాజీ. మనమే అని కాదు, కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తూ ఉంటారు. ప్రేయర్స్ నేర్చుకోండి. మనం డైలీ పోస్ట్ చేస్తున్నాం కదా, నేను మళ్ళీ రేపు పోస్ట్ చేస్తాను ఈ రోజు నైట్. మంగళాచరణం అవి కూడా నేను నేర్చుకోండి. మంగళాచరణం అంటే స్టార్టింగ్ ప్రేయర్స్, తర్వాత మాతాజీ చేసేదంతా ఒక బుక్ పెట్టేసుకోండి, ఒక నోట్ బుక్. చిన్నపిల్లలాగే మనం ఇక్కడ స్పిరిచువల్ జర్నీలో చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్ కి ఎలా వెళ్తారో అలాగే మేము కూడా ఇక్కడ అంతే. ఒక నోట్ బుక్ మెయింటైన్ చేయండి, క్లియర్ గా ప్రభు వాళ్ళు చెప్పిన మెయిన్ పాయింట్స్ రాసుకోండి. క్లాస్ మాతాజీస్ రాగానే ఒకటి స్లో సాంగ్స్ కూడా మీరు మంచిగా ప్రేయర్స్ కూడా రాసేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, మీరు కూడా మంచిగా హాయిగా ఇదైపోతారు. ఛాన్స్ మనందరూ కలిసినప్పుడు ఛాన్స్ ఇస్తారు, హాయిగా మీరు పాడొచ్చు. అలాగే ఈ మంగళాచరణ కూడా నేర్చుకుంటే ప్రతి ఒక్కరు డైలీ ఒక్కొక్కరికి ఛాన్స్ ఇస్తాం. ఈ రోజు అయితే నేను లేట్ అవుతానని స్టార్ట్ చేశాను.
అలాగే డైలీ ఒకరికి ఛాన్స్ ఇస్తాం. మొన్న ఇచ్చాం కదా, లలిత మాతాజీ చేశారు ఆ రోజు. కొంచెం చేసుకుంటే మళ్ళీ ఓకే, we will end the session. హరే కృష్ణ.